మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మనకి యాష్ సార్ ఇచ్చినటువంటి వ్యక్తిగత సందేశం గురించి తెలుసుకుందాం. అయితే ఈ మధ్య కాలంలో మనం గత 15 రోజుల నుంచి మనం వాయిస్ 8వ తేదీ గత 8వ తేదీ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చాలా న్యూస్లు మనం వింటూ ఉన్నాం. ప్రతిదీ ఏం జరుగుతుందో చూస్తూ వచ్చాం. అయితే ఈరోజు మీ అందరికి కూడా ఒక మంచి విషయాన్ని తెలియజేయాలని ఇట్లు ఆర్కే రెడ్డి మీ ముందుకు వచ్చాడు. ఎందుకంటే మన ఆన్ పేసు మన అందరం కూడా తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ అందరూ కూడా ఆన్ పేసువే దైవంగా, ఆన్ పేసువే మనకి సర్వస్వంగా అనుకుని ఇన్ని సంవత్సరాలు ఎవరెన్ని అనుకున్నా, ఎవరు ఏం మాట్లాడినా ఏది కూడా లెక్క చేయకుండా ఆన్ పేసు మనకు మంచి లైఫ్ ఇస్తుంది, ఆన్ పేసు ద్వారా మన లైఫ్ మారబోతుంది, మంచి ఆర్థిక స్వేచ్ఛ మనకు రాబోతుంది, ఎస్ ఆన్ పేసు స్టార్ట్ అయితే నా కోరికలు కళ్ళన్నీ తీరుతాయని చెప్పి మన ఫ్యామిలీ మనం అందరం సంతోషంగా ఉంటామని చెప్పి ఒక బలమైన హోప్ తోటి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. అందరం కూడా ఒక సంతోషంగా మాట్లాడుకుంటూ జరిగిన విషయాలని క్షుణ్ణంగా తెలుసుకుంటూ ముందుకు నడిచాము. ఇప్పటి వరకు అంతా కూడా మంచి పరిణామంగా మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనా ఈరోజు అలాంటి శుభ పరిణామానికి దారి అనేది సుగమం చేసి పబ్లిక్లోకి ఒక లైవ్లోకి రియాలిటీలోకి తీసుకొని రాబోతున్నాడు మన గ్రేట్ CEO యాష్ ముపారా ఆన్ పేసు. మన కళల్ని మనం అనుకున్నటువంటి మన కోరికల్ని తీర్చడానికి ఆన్ పేసు అనేది లైవ్లోకి రాబోతుంది. దగ్గరలోనే అతి త్వరలో రాబోతుంది. ఏదేమైనా ఫౌండర్స్ మనం అందరం కూడా విజయం సాధించాం. మన CEO లక్ష్య సాధనలో అపర భగీరథుల్లాగా దాన్ని సాధించడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ లెక్క చేయకుండా ఈరోజు మనందరినీ విజయం వైపు నడిపించడానికి కంకణం కట్టుకొని ఆ విజయాన్ని శోధించి ఈరోజు మన ముందుకు తీసుకురాబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మరి ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఏమన్నా కూడా లెక్క చేయకుండా ఈరోజు మనం అందరం కూడా నిలబడి ఉన్నాం. ఇది మన అదృష్టం. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఫౌండర్స్, ఎక్కువ మంది ఉన్నారండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ ఎక్కడ మన ప్రపంచంలో ఏ స్టేట్లో కూడా లేరు. ఇంత ఎక్కువ మంది ఫౌండర్స్ ఉన్న స్టేట్లు వరల్డ్ వైడ్గా తీసుకుంటే మన ఆంధ్ర, తెలంగాణ. ఎందుకంటే ఇంత ఎక్కువ మంది ఫౌండర్స్ ఇక్కడ ఉన్నాం. ఎక్కువ మంది ప్యాకేజీ కూడా కట్టుకొని ఉన్నాం. ఇక్కడ మరొకటి ఏంటంటే ఎక్కువ మంది యాక్టివేషన్ చేసుకున్న ఫౌండర్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లో. వరల్డ్ వైడ్గా తీసుకున్న, ఇండియా వైడ్గా తీసుకున్న మన పర్సంటేజీ తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉంది. ఆ విధంగా మనం చేసుకున్నాం మన ఫౌండర్స్ని. ఎక్కువ మంది మీకు మల్టిపుల్ అకౌంట్లు ఉన్న వాళ్ళు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువే. మల్టిపుల్ అకౌంట్స్ తీసుకున్న ఫౌండర్స్ కూడా ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తారు. మరి ఇవన్నీ ఉద్దేశించుకొని ఈరోజు మనం ముందుకి ఏమొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దాన్ని యాష్ తోటి ఆయన చెప్పిన మాటల్ని ఏకీకృతం చేస్తూ ఆయనతోటి మనం పయనించాం. ఆయన చెప్పిన బాటలో నడిచాం. కానీ ఇప్పటికీ ఇంకా కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో కొన్ని స్వార్థపూరితమైన వాళ్ళ యొక్క వ్యాపారాల కోసం కొంత ఫౌండర్స్కి ఏదో చేయాలని కొంత ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ కొంతమంది కొన్ని ఖరాబ్ చేశారు, కొన్ని ఇబ్బందులు పెట్టారు, కొంత వాళ్ళ స్వార్థానికి వాడుకున్న విషయం మనకు తెలిసిందే. ఎవరెప్పుడు ఏం చేశారు, ఎవరెప్పుడు ఎలా చేశారు మీరు చూస్తూ వచ్చారు, ఎవరు ఏం చెబుతున్నారని. కానీ ఎన్ని చెప్పినప్పటికీ ఎవరు కూడా, ఏ ఫౌండర్ కూడా ఇక్కడ చెల్లించలేదు. వాళ్ళ యొక్క మాటల్ని వదిలేసి ఆన్ పేసు వస్తుంది, ఆన్ పేసు గ్యారెంటెడ్ అని నమ్మకం మాత్రం సడలిపోలేదు ఎవరికి. ఈ రోజున్న ఫౌండర్స్ అందరు కూడా ఎవరు ఎన్ని చెప్పినా ఆన్ పేసు వస్తుంది, ఈ రోజు కాబట్టి రేపు వస్తుంది, ఇంకొక నెలకు రాని, సంవత్సరానికి రాని, ఆన్ పేసు అయితే గ్యారెంటీ అనే ఒక బలమైన ముద్ర మాత్రం మైండ్లో వేసుకున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా డోంట్ కేర్, లెక్క చేయరు. అలాంటి తీవ్రంగా మన బలంగా తయారయ్యారు మన తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్. అంతేగాని
ఎవరైతే చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇలా ఉన్నాం కాబట్టే ఈరోజు సీఈఓ గారు ఆయన చెప్పే మాటలు చూడండి. మీరందరూ నా కోసం ఇంత ఓపికగా, ఇంత సహనంతోటి నాకు సపోర్ట్ చేశారు. మీ సహకారం వల్ల నేను ఈరోజు ఇంత చేయగలిగాను. దీన్ని ఈ స్థాయిలో నిలబెట్టుకోగలిగాను అని ఈరోజు మీ ముందుకు రాగలుగుతున్నానంటే మీ యొక్క సహకారం, మీ యొక్క సపోర్టు, మీ యొక్క ఓపిక, ఓర్పు ఇది నాకు చాలా ఆనందం వేసింది. మీతోటి నాకు సపోర్ట్ చేసింది. వీటన్నిటికి నేను తీసుకురావడానికి మీ యొక్క ఓపిక సపోర్ట్ చేసిందని చెప్పి మనకు చాలా విషయాలు ఈ ఓ న్యూస్ల ద్వారా తెలియజేస్తున్నాడండి. ఒక్కొక్క న్యూస్ చాలా అర్థం ఉందండి. వాస్తవంగా ఆయన ఎంత మేధావి అంటే ఆయన రాసే పదాలు, ఆయన చెప్పే మాటలు అవి వాస్తవంగా రావు ఎవరికి. ఎంత లోతుగా, ఎంత డెప్త్గా ఆలోచిస్తే వస్తాయంటే ఆ విధంగా ఒక్కొక్క న్యూస్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. మన కంపెనీ స్టార్ట్ అయిందని చెప్పేదానికి ఓ న్యూస్ స్టార్ట్. ఓ న్యూస్ ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజే కంపెనీ లాంచింగ్ సిద్ధమైందనేది మీరు గమనించాలి ఫౌండర్స్. ఓ న్యూస్లో ఒక్కొక్క న్యూస్ ఇచ్చే కొంది, ఒక్కొక్క న్యూస్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క న్యూస్ ఇచ్చే కొంది మనకి లాంచింగ్ సంబంధించి ప్రాసెస్, ఆయన పడ్డ కష్టాలు, ఆయన చేసిన, ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఆయన కంపెనీ ఎలా తీసుకెళ్తున్నాడు, కంపెనీ ఏ స్థాయిలో ఉంటే ఈరోజు ఏ స్థాయికి తీసుకొచ్చాము, ఇవన్నీ కూడా చెప్తూ ఈరోజు మనల్ని ఇంత దూరం నడిపించాడు. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇంకా మనకి లాస్ట్ 6th ఓ న్యూస్ 6లో కూడా మంచి విషయం చెప్పాడు. మనం సంపదని సృష్టించడం లేదు, ఆల్రెడీ సంపద ఉంది అని చెప్పాడు. అంటే సంపద ఉంది అంటే డబ్బు ఉన్నాయనేది ఒకటే అనుకోబాకండి. సంపద అంటే ఒక డబ్బు ఒకటే కాదండి. సిరి సంపదలు అంటారు పెద్దలు. సిరి అంటే డబ్బు, సంపద అంటే డబ్బేగా. డబ్బు అని ఒక్కటే కాదు, సంపద అంటే అన్ని. సంపద ఆల్రెడీ ఉంది అంటే మనకు బలమైన మ్యాన్ పవర్ ఉంది, మనకి ఒక టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీ తోటి ఒక సిస్టమ్ ఉంది, సాఫ్ట్వేర్. అదేవిధంగా మనకి టెక్నాలజీ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ సంపద. మనకి డబ్బు రావాల్సిన, డబ్బు ఈ సంపద క్రియేట్ అవ్వడానికి కావాల్సిన టూల్స్, టెక్నాలజీ టూల్స్ ఉన్నాయి మన దగ్గర. ప్లస్ సాఫ్ట్వేర్ ఉంది, ప్లస్ మనకి మ్యాన్ పవర్ ఉంది. అన్నిటికి మించి ఇవన్నీ కలగలిపితేనే సంపద. అలాంటి సంపద మన దగ్గర ఆల్రెడీ ఉంది అని చెప్పాడు. కానీ కొంతమంది దీన్ని ఉద్దేశించి డబ్బులేమో బ్యాక్ ఎండ్లో చాలా ఉన్నాయి అనుకుంటున్నారు. డబ్బులు ఉన్నాయి కానీ ఉండాల్సిన వరకే ఉంటాయి, కానీ ఒకసారిగా ఉండవు. ఉంటాయి, ఇంకా అది క్రియేట్ అవుద్ది. వన్స్ ఒక్కసారి లాంచ్ అయితే సంపద క్రియేట్ అవుతుంది మనకి. అలాగా చాలా మంచి విషయాల్ని మనకి ప్రస్తావిస్తూ సిఇఓ గారు మనకి ప్రతి ఒక్క పాపప్లో కూడా చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ని, లాంచింగ్కి రీసెంట్ దగ్గరగా వచ్చే ఇన్ఫర్మేషన్ అన్నీ ఇస్తూ ఈరోజు ఫైనల్గా ఒక రెడ్ అలర్ట్ అంటూ ఒక ఎర్ర అక్షరాలతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది లాంచింగ్ అవ్వబోయే ముందు ఆయన చెప్తున్నటువంటి ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్. రేపు పబ్లిక్లోకి మనం వస్తున్నాం అనే దానికి ఇది ఒక నిదర్శనం కూడా, స్టార్ట్ అవుతున్నామని. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు వరకు మీరు ఎన్నన్నా ఏం చేసినా ఎలాగున్నా పట్టించుకోలేదు. ఇక మీద నేను పట్టించుకున్న దానికి ఇంక మనం లైవ్లోకి మన ఒక సిస్టంలోకి రాబోతున్నాం. ఇక మీద మనం ప్రతిదీ కూడా పట్టించుకోబోతున్నాం అనేది ఇక్కడ మన అందరికీ చెప్పకనే చెప్తున్నాడు ఆయన ఆ విషయాన్ని. ప్లస్ ఇంకా ఒకటి మనకి దీంట్లో చాలా విషయాలు ఈరోజు ప్రస్తావించాడు. ఎందుకంటే గతంలో ఎవరెన్ని అనుకున్నా, ఎవరు ఏం చేసినా నేను ఇప్పటిదాకా పట్టించుకోలేదు, ఇక మీదట అవన్నీ చెల్లవు, ఇక మీద మనం పబ్లిక్లోకి వస్తున్నాం కాబట్టి ఆయన ఒక హెచ్చరికని జారీ చేయబోతున్నాడు. రేపు ఓ న్యూస్ 7లో కావచ్చు, లేదంటే ఇంకొకటి కావచ్చు. రేపు 1 or 2 days or 3 days రానున్న ఈ నెలలోనే ఒక హెచ్చరిక అనేది మనకి రాబోతుంది. అది వస్తుందని చెప్పి అదేదో భయంతో ఇస్తున్నానే అనుకుంటున్నాడు. కాదు, నేను భయంతో ఇచ్చేది కాదు అది. కానీ విధి నిర్వహణలో విభజించడానికి కూడా కాదు, కానీ అందరినీ రక్షించడానికి. అంటే ఇప్పుడు ఆన్పేసు కమ్యూనిటీ మొత్తాన్ని మనం రక్షించుకొని అందరికి మంచి లైఫ్ ఇవ్వాలంటే కొంత కండిషన్స్ కంపల్సరీ అవసరం. ఆ కండిషన్స్ని మనం ఏంటి అనేది చూద్దాం, త్వరలో ఇవ్వబోతున్నాడు.